మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మునీశ్వర్ గారు, చెన్నైలో 500, ఇక్కడ 100 అండ్ 150. ఇది ఎక్కడి మార్కెట్లో ఎక్కడి సమాజమో అన్న. చెన్నైలో 500, ఇక్కడ 100, 150. ఇది ఎక్కడ ఏమీ అంతరము అని అన్నట్టు ఆయన కామెంట్ ఉంది. తిరిగి వస్తున్నాను, రేట్ల కోసం ఎదురు చూస్తున్నాను, చాలా ఎక్కువ రేట్లు, తిరిగి వస్తున్నాను అన్న బాలయ్య గారు. ఇక వినోద్ కుమార్ గారు, 2023లో రేట్స్ వెళ్ళినప్పుడు న్యూస్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ఇంటర్వ్యూలు చేసి పబ్లిసిటీ ఇచ్చి అందరికీ ఆశ కలిగించారు. మరి ఇప్పుడు కూడా చేస్తే బాగుండు. ఒక్క రైతుకి ఎంత మాత్రం ఏ మేరకు లాస్ వచ్చిందో అని అది అందరికీ తెలుసు అన్న. యూట్యూబ్ ఛానల్ స్విచ్ ఆఫ్ బాబు గారు. ఇక విశ్వాస్ దేరుగుంట గారు 2:30 కామెంట్ పెట్టారు. బహుశా అది దేని మాట గురించి తెలియదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సెప్టెంబర్, అక్టోబర్ స్మాల్ బాస్ 300 నుంచి 400 రూపాయలు. శివ గారు, సయ్యద్ బాయ్ 2026 ముగిసింది, అందరూ 2027 నోడంతా. ఇక వెంకటాద్రి గారు, ఇంకా 5 అన్నదాతలు శ్రీనివాస నామస్మరణం చేస్తూ కామెంట్ పెట్టారు. వారందరికీ శుభం కలుగాక. శ్రీనివాస నామస్మరణం సర్వపాపహరణం. ఇక రెడ్డయ్య బి గారు, హలో సయ్యద్ బాయ్, ఈరోజు చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 310 రూపాయలు. రోజు ధరలు తగ్గుతున్నాయి. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అర్థం కావడం లేదు. దాదా గారు, సయ్యద్ అన్న, రోజులో టమోటా ప్రైస్ డౌన్. హౌ ఆగస్ట్లో హై రేట్స్ ఉంటుంది సయ్యద్ అన్న? ఆగస్ట్ హై రేట్స్ ఉంటుందో చెప్పన్నాను కామెంట్ పెట్టారు. ఆగస్టుకి ఎన్ని రోజులు ఉందన్నా? కేవలం 10 రోజులు మాత్రమే. ఆగస్టులో ఒకసారిగా భారీ ధరలు పెరిగే అవకాశం లేదు. వరుణదేవుడు ఏమైనా ప్రతాపం చూపిస్తే తప్ప. మొత్తం మీద అన్నదాత ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నాను, దిగుమతులు తగ్గే వరకు ధరలు పెరిగే అవకాశం లేదు. शाहताज भाई, हिंदी में बोलो. मैं वॉइस रिकॉर्ड में भी हिंदी में बोलता हूँ भैया, आप गौर से सुनो भैया. ఎంపీఎల్లో చిన్న బాధలు పెడితే కోలార్ పోయే బాధ తగ్గుతుంది అనుకుంటే కోలార్ పోవడం తప్పేలా లేదు. ఎస్విన్ రాయ్ గారు, అయితే కోలార్కి వెళ్ళేటట్టు టమోటాలు ముస్తాబు చేసుకుని మదనపల్లికి అయితే అనగా తీసుకురావడం లేదు. ఇదైతే వాస్తవం. దీన్ని మీరు కూడా అంగీకరించాలి. జగన్మోహన్ గారు సోమల్ నుంచి, హలో బాయ్, మా సోమల మార్కెట్ వేగం బాగా పుంజుకుంది. రాబో సీజన్కు మరింత వేగం పుంజుకోవద్దు. సోమల మార్కెట్ వివరాలు చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిజమే అన్న, సోమల కాయలు దూరగాయలు వస్తున్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే. ఆగస్టులో మాకు ఏమైనా పెట్టుబడి డబ్బులు అయినా వచ్చేనా భాయ్, భయంగా ఉంది. కృష్ణారాయ్ గారు, భయపడగలి సోదరా, ఇంకా ఆగస్టు నెలకు 9 రోజులు ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. క్లాస్ టమాటాలు ములకొచ్చులలో నిన్న 150 రూపాయలు టాప్ స్మాల్ బాక్స్ అని రాజేష్ గారు కామెంట్ పెట్టారు. ఆగస్టులో ఏం రేట్స్ ఉంటాయన్న రెడ్డి గారు, ఆగస్టు 15 వరకు పరిస్థితుల్లో మార్పు వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఆపై ఈశ్వరేచ్ఛ. ఇక ఎం సతీష్ గౌడ్ గారు, అన్న రాయకోట మార్కెట్ చాలా స్మాల్ మార్కెట్. ఇక్కడ 3 మండి ఉన్నాయి. 3 మండి 1000 బాక్సులు టమోటా వస్తుంది. అదే చాలా పెద్ద స్టాక్. అక్కడ ఒక లాట్ మాత్రమే రేట్ పోతుంది. రాయకోట మార్కెట్ లోకల్ సేల్స్ ఓన్లీ. రాయకోట మార్కెట్ రేట్ లేదు. 22 కేజీల బాక్స్ రేటు 100, 150, 200 అంతే. సతీష్ గౌడ గారు, రాయకోట మార్కెట్ వీడియో చూడటమే తప్ప దానికి విస్తీర్ణం, అందులో దిగుమతి గురించి ఎవరికి తెలియదు. వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సోదరా. సయ్యద్ బాయ్ అన్న, దెబ్బ మదనపల్లి మార్కెట్ అబ్బా, వరల్డ్లో టాప్ నెంబర్ 1 మార్కెట్ ఎంపీఎల్. వరల్డ్లో నెంబర్ 1 యూట్యూబర్ సయ్యద్ బాయ్. డప్పుల డబ్బా డంపడకం. అక్టోబర్, నవంబర్లో అనంతపురం టమోటా రాదు, అప్పుడు రేట్స్ వస్తాయి టమోటా కానీ. కుమార్ గారు కామెంట్ పెడితే 8 ఇప్పుడే కామెంట్ వచ్చాయి. శ్రీనివాస్ గారు, నవంబర్, డిసెంబర్ తమిళనాడుకు మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఎందుకు బాబు ఇలా అనుకోని ఇయర్ ఫార్మర్స్ భారీగా నష్టపోయారు. ఇలా అనుకోని ఈ సంవత్సరం అన్నదాతలు భారీ నష్టపోయారండి. నాగరాజు గారు, మీరు ఫెర్టిలైజర్ షాప్ ఎక్కడ ఉంది చెప్పన్నా, ఎందుకు మందులు సేల్స్ చేసుకోవాలా? అక్టోబర్, నవంబర్లో ధర పెరుగుతూ అంటున్నారు. మీకు ఫర్టిలైజర్ షాపు ఉందా ఎక్కడని శ్రీరామ గారు అడుగుతున్నారు. ఇక అశోక్ గారు, జూన్, జూలై అయిపోయాయి, ఇంకా అక్టోబర్, నవంబర్ రీసెర్చ్ చేయడం చాలు బాబు, చాలు. ఇప్పటి పోగొట్టుకున్నది ఇంకేమీ లేదు మా దగ్గర, మా ప్రాణాలు తప్ప.
విషాదం. జూన్, జూలై అయిపోయాయి. ఇంకా అక్టోబర్, నవంబర్ అని డప్పు కొట్టండి. చాలు బాబు చాలు, ఇప్పటికి పోట్టుకున్నది. ఇంకేమీ లేదు మా దగ్గర, మా ప్రాణాలు తప్ప. సో సాడ్. ఇక యశ్వంతరావు గారు, అనంతపురం ఒక్కటే ఉందా ఆగస్టు వరకు సౌత్ సీజన్, తర్వాత నార్త్ సీజన్. నార్త్ సైడ్ స్టార్ట్ అవుతాయి. ఎక్స్పోర్ట్ బంద్. మన సైడ్ కాయలు పూర్తిగా తగ్గిన ప్రయోజనం లేదు. చెప్పలేమన్న విషయం, ఎందుకంటే వర్షాలు పడితే కాస్త దిగుమతులు కాలం పెరగవచ్చు. టమోటా వద్దు, వేరే పంట పెట్టుకోండి. కళ్యాణదుర్గంలో ఇంకా నాటుతున్నారు. నవంబర్లో కూడా రేట్ లేదు, ఉండదు. అంత ఖచ్చితంగా నవంబర్లో ధర ఉండదు మనం చెప్పలేమన్నా. బట్ వెయిట్ అండ్ సీ. పగటి కళలు కనద్దు, వాస్తవంలో జీవించండి. మొన్న కేటీ గారు. చివరిగా జై 5-3 గారు, వీడికి ఫెర్టిలైజర్ షాప్తో పాటు నర్సరీ కూడా ఉన్నట్టుంది. మొత్తం మీదైతే ఇవాళ శ్రీనివాసులు అన్నదాత గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మొలకొల్చెరు ఏరియాలో ప్రస్తుతం ధరలు లేవు కాబట్టి తమిళనాడు అంచనాలో ధరలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్లాంటేషన్ భారీగా జరుగుతున్నట్టు శ్రీనివాసులు గారు నాతో చెప్పడం జరిగింది. మొలకొల్చెరు ప్రాంతం వరకు నాకున్న సమాచారం. ఇక మదనపల్లి ప్రాంతం అయితే మామూలుగా ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదేమైనా 2026 సంవత్సరం కొద్దికాలం మినహాయిస్తే అన్నదాతలకు ఇది విషాద సంవత్సరమే. చూడాలి. ఆగస్టు నెలలో అయితే ధరలు పెరుగుతాయని అంచనాలు లేవు. ఎందుకంటే అనంతపురం ఇప్పుడిప్పుడు ఆరంభమైంది. మదనపల్లి పరిసర ప్రాంతాలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నువ్వా నేనా అన్నట్టు అనంతపురం వర్సెస్ మదనపల్లి, కోలారు మొలకచురుగా తయారైంది. ఈ నెల ప్రభావం వర్షాలు కూడా పడడం లేదు. వర్షాలు పడితే తప్ప పరిస్థితులు మార్పు రాకపోవచ్చు. మొత్తం మీదైతే దిగుమతులు తగ్గే వరకు ధర పెరిగే అవకాశం అయితే లేనట్టే విషయం. అయితే టమోటాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఒక రోజులో ముఖ చిత్రం మారవచ్చు. వేచి చూద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.